తెలంగాణ సర్కార్కు వ్యతిరేకంగా బలమైన పోరాటాన్ని నిర్మించేందుకు పీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు 420 హామీలను నెరవేర్చేలా ఒత్తిడి పెంచే దిశగా పోరాటానికి సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. గ్రామం కేంద్రంగా కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి తీసుకొచ్చేలా కార్యక్రమం చేపట్టబోతోంది బీఆర్ఎస్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పర్యటించి రుణమాఫీ కాని రైతుల డేటాను సేకరించేందుకు సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అలా సేకరించిన అప్లికేషన్లను ప్రభుత్వానికి సమర్పించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీపై సమరానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు సవీన్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ అమలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అందులో భాగంగానే రైతు రుణమాఫీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రూపాయల సంపూర్ణ రుణమాఫీ చేస్తామంటూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల సంపూర్ణ రుణమాఫీ చేసి తీరుతామంటూ రేవంత్ రెడ్డి గతంలో హరీష్ రావు విసిరిన సవాలుకు స్పందించి ఈ రకమైన కామెంట్ చేశారు. అందులో భాగంగానే ఇప్పటికే ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని చెప్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. రుణమాఫీ అంశంపై మంత్రులు రుణమాఫీ అంశానికి సంబంధించి ఆ అమౌంట్ ఎంతైతే డబ్బులు ఖర్చు పెట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందో ఆ అమౌంట్ పై మంత్రులు తలకో రకంగా మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. స్టేట్ లెవెల్ బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 7,500 కోట్లు రుణమాఫీ మాత్రమే అయిందంటూ చెప్పిన మాటను బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేస్తోంది. అందులో భాగంగానే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నాలు నిర్వహించింది. ప్రధానంగా త్వరలో గ్రామ స్థాయిలో రైతు రుణమాఫీ అంశాన్ని చర్చకు పెడతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నేతలు గ్రామాల్లోకి వెళ్లి రైతుల వద్ద రుణమాఫీ అయిందా లేదా అడిగి తెలుసుకుని వారి నుంచి అప్లికేషన్లు స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు ఇచ్చింది. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్, దళిత డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ తో పాటు మహిళా డిక్లరేషన్లు కూడా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు ఏం చేస్తామనేది ఆ డిక్లరేషన్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు అమలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బహిరంగ సభలు పెట్టి డిక్లరేషన్లను ప్రకటించిందో ఆ డిక్లరేషన్లు పెట్టిన చోటనే బీఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలపాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల సభ తరహాలను డిక్లరేషన్లను అమలు చేయాలని నిరసన సభలు పెడతామంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మరోవైపు 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధానంగా 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి 13 అంశాలను అమలు చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ 6 గ్యారంటీలను పూర్తిగా పక్కన పెట్టిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ముఖ్యంగా మహిళలకు మహాలక్ష్మి పేరుతో 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ దానిని ఇప్పటి వరకు అమలు చేయడం లేదు. మరోవైపు వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు 4,000 రూపాయలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆ హామీలను నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ప్రజలను హామీలు అమలు చేస్తామని ప్రజలకు మాట ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయాలని ప్రజల్లోకి వెళ్లి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అందులో భాగంగానే త్వరలో కార్యాచరణను ప్రకటించి రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్ల విషయంలో కావచ్చు, 6 గ్యారంటీల విషయంలో కూడా త్వరలో ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.